నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్లో ఒక మహిళ 15 నెలల కొడుకును వదిలేసి వేరే యువకుడితో బైక్ మీద వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నల్గొండ పాత బస్తీకి చెందినటువంటి యువకుడికి హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైంది. మహిళకు అప్పటికే పెళ్లి కాగా 15 నెలల బాబు కూడా ఉన్నాడు. భర్తను 15 నెలల పిల్లాడిని వదిలేసి వెళ్లేందుకు గాను ప్లాన్ వేసింది. డైరెక్ట్ గా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ కు బాబుతో పాటు వచ్చింది. ఆ బాబును అక్కడే బస్టాండ్ లోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ పిల్లాడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూశారు ప్రయాణికులు. డిపో సిబ్బంది నల్గొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి స్టేషన్లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్కు పంపించడం జరిగింది. బస్టాండ్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. బైక్ మీద వెళ్తున్నటువంటి ఒక మహిళ వీడియోను గుర్తించారు. ఇక ఆ వీడియోను చూసినటువంటి బాలుడు మమ్మీ అంటూ గుర్తించాడు. బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. బైక్ ను యజమాని నుంచి అతని స్నేహితుడు తీసుకెళ్లినట్టుగా నిర్ధారించారు. దీనిపై విచారణ చేపట్టారు పోలీసులు. ఇక ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడితో భర్తను పిల్లాడిని వదిలేసి వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బయటపడింది. అనంతరం ఆ మహిళను, ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రేమికుణ్ణి, ఆమె భర్తను పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. తండ్రికి పిల్లాడిని అప్పగించారు.